సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ప్రేక్షకుల్ని పలకరించే సమయం గంటల్లోకి వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా పూనుకుని ఈ సినిమాకి మంచి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. రీసెంట్ గా ఆయన ప్రింట్ మీడియా జర్నలిస్టులతో సమావేశం అయ్యారు. నిన్న ఆదివారం 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన దాదాపు ప్రతి పత్రికలోనూ జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. నెంబర్ 1 ఐడియా ఇది. ఆదివారం చాలా మంది తీరిగ్గా ఉంటారు, వాళ్ళలో చాలా మంది పేపర్ కంపల్సరీ చదువుతారు. అలా నాన్నకు ప్రేమతో సినిమా చాలా మందిని ఎక్సైట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ మూలంగా అని గట్టిగా చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్ లో యంగ్ టైగర్ పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రెస్ మీట్స్ లోను ఆడియో ఫంక్షన్ లోను పాల్గొనమే కానీ విలేకరులకు ఇంటర్వ్యూలు ఇచ్చి చాలా కాలం అయిపోయింది ఎన్టీఆర్. ఈ విషయానికి సంబంధించి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా కోసం వాటికి కూడా చెక్ పెట్టేశాడని చెప్పుకోవాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చిన విధానం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. తన వ్యక్తిగత విషయాల గురించి, తన వ్యక్తిత్వం గురించి, నాన్నకు ప్రేమతో సినిమా గురించి ఎన్నో విషయాల్ని ఉత్సాహంగా పంచుకున్నాడు. ఆచితూచి మాట్లాడటం లేదా సమాధానాన్ని దాటవేయటం కాకుండా ఫ్రాంక్ గానే సమాధానాలు చెప్పడానికి ఎక్కువ ఛాన్స్ తీసుకున్నాడు. ఆ సంగతి జూనియర్ మీద సూపర్ ఇంప్రెషన్ ని అందరిలోనూ కలిగించింది. జనరల్ గా విలేకరులు అంటే వివాదంగా అనిపించే అంశాలని అడిగి దానికి ఇంకేదైనా ఎడిషన్ దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చాకచక్యంగా స్పందిస్తూ తనకు సంబంధించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దాదాపు అన్ని వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. చాలా మెచ్యూర్డ్ గా సమాధానాలు చెప్పి సర్ప్రైజ్ చేశాడు. ఎందుకంటే ఈ తరహా మెచ్యూరిటీ ఇంత ఎంగేజ్ లోనే ఆర్టిస్ట్ లో కనిపించడం అనేది చిన్న విషయం కాదు. వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రాంగ్ గాను స్టేబుల్ గాను తయారవుతున్నాడు. అలాంటి స్టెబిలిటీ పెరిగే కొద్దీ వాళ్ళు చేసే పనులు కూడా అద్భుతంగా ఉంటాయి. అద్భుతాలు జరిగే అవకాశం ఉందని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా హింట్స్ కూడా ఇచ్చాడు. జనాల్ని ఒప్పించగలం అని ధైర్యంగా దర్శకులు వస్తే సాగర సంగమం, శంకరాభరణం లాంటి సినిమాలు నేను చేస్తాను అని ప్రకటించాడు. కథ నచ్చితేనే నేను దాంతో ట్రావెల్ చేస్తాను, కానీ హిట్ సినిమాలు చేసిన దర్శకులతోనే నేను సినిమాలు చేస్తాను అన్నది కరెక్ట్ కాదు. నా కెరియర్ లో కథలు నచ్చే కొత్త దర్శకులతో ట్రావెల్ చేశాను. వి వినాయక్, రాజమౌళి అలాంటి వాళ్లే. ప్లాపులతో సంబంధం లేకుండా సుకుమార్, వంశీ, పైడిపల్లి వంటి వారితో సినిమాలు చేస్తున్నాను. నా నిజాయితీని, నిబద్ధతని శంకించడం కరెక్ట్ కాదు అని కూడా మాట్లాడుతూ వచ్చారు. నాకెవరితోనూ గొడవలు లేవు. నందమూరి కథానాయకుల మధ్య వారు సాగుతుందన్న మాటల్లో నిజం లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత నాకు తప్ప ఇంకెవరికి లేదు. బాబాయికి నాకు పడటం లేదని రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిపైన స్పందించాల్సిన పని లేదు. ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని పుకార్లు పుట్టిస్తున్నారు. ఎక్కడో జరిగిన 2 సంఘటనల్ని కలుపుకుని ఏదో ఉందట అని రాస్తున్నారు. అట అని రాస్తే పర్వాలేదు, ఉంది అని ఎవరికి వాళ్లే నిర్ధారించుకుంటే నేనేం చెప్పేది? ఎవరితోనైనా నాకు విభేదాలుంటే నేనే చెప్తా. సత్సంబంధాలుంటే చెప్పాల్సిన అవసరం లేదు. నా మీద వేసే ప్రతి రాయిని మళ్లీ విసరటం ఎందుకు? నాకు అంతకు మించిన పనులున్నాయి కదా. అయినా బాబాయ్తో నాకు పడటం లేదని నేను చెప్పానా, లేదా బాబాయ్ ఏమైనా చెప్పారా అని జూనియర్ స్పందించిన విధానం చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పిందని అనుకోవాలి. అలానే నందమూరి తారక రామారావు లాగా మరొక వ్యక్తి ఉండరు, జన్మించరు కూడా. నేను ఆయన వారసుడిని కాదు, ఆయన మనవుడిని మాత్రమే అని చెప్పుకుంటా. ఈ జన్మకిది చాలు అని స్పందించి చాలా మంది మనసుల్ని తడిమేశాడంతే. ఇలా తనకు సంబంధించి ఉన్న ప్రతి అనుమానానికి ఓ నికార్సైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తనను అభిమానించే వాళ్ళందరూ గర్వపడేలా మాట్లాడాడు. మిగతా వాళ్ళందరూ మెచ్చుకోకుండా ఉండలేనట్టు చేశాడు. ఇక్కడి వరకే కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఉత్సాహంగా నాన్నకు ప్రేమతో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయాన్ని కొట్టిపారేయలేం. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.